ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు అది చేరడం, ఇందులో సింహభాగం నా అక్క చెల్లెమ్మల చేతికే అందించిన ప్రభుత్వం దేశ చరిత్రలో ఇంకొకటి ఎక్కడైనా కూడా ఏ రాష్ట్రంలో అయినా కూడా జరగని విధంగా మన రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇదే చంద్రబాబుని అడుగుతా ఉన్నాను, ఓ బాబు నిన్నే అడుగుతా ఉన్నాను, చెప్పవయ్యా చెప్పు, ఎప్పుడైనా కూడా నువ్వైనా చూసావా అని చెప్పి అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబునైనా కూడా. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ రైతన్నలకు రైతు భరోసా, నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, సొంత వాహనాలు ఉన్న డ్రైవర్లకు వాహన మిత్ర, ఓ చేదోడు ఓ తోడు ఓ లానేస్తం వంటి పథకాలు ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు. ఈ పథకాలు ఈ స్కీములు గతంలో ఏ ప్రభుత్వంలో అయినా కూడా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఈసారి రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం ఇంతగా ఆలోచనలు చేసి అడుగులు వేసిన ప్రభుత్వం కేవలం ఈ 58 నెలల కాలంలో జరిగింది. మీ బిడ్డ ప్రతి గ్రామంలోనూ గతంలో ఎప్పుడూ జరగనట్టుగా మీ బిడ్డ చేసిన ఈ 58 నెలల పాలనలోనే 7 వ్యవస్థలు ఈరోజు ప్రతి గ్రామానికి తీసుకొచ్చాడు. మీ జగన్ చూపిస్తా ఉన్నాడు, ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ఓ గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడొచ్చాయి, ఎవరు తీసుకొచ్చాడు అనంటే ఇంటికే వచ్చే వాలంటీర్ల వ్యవస్థ ఎవరు తీసుకొచ్చాడు అనంటే అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే రైతు భరోసా కేంద్రాలు ఎవరు తీసుకొచ్చాడు అనంటే అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అక్కడే విలేజ్ అండ్ వార్డ్ అర్బన్ హెల్త్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ కనిపిస్తూ ఉంది. గ్రామంలో ఏ పేదకైనా కూడా ఇబ్బంది రాకుండా చెయ్యి పట్టుకొని నడిపించే ఓ ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నేరుగా గ్రామానికే వచ్చింది. ప్రతి గ్రామంలోనూ మహిళా పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా జరగని విధంగా 4 అడుగులు అదే గ్రామంలో వేస్తే ఏకంగా ఆ గ్రామంలో ఓ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తూ ఉంది. నాడు నేడుతో బాగుపడిన ఆ స్కూల్ కనిపిస్తుంది. ఎవరు కట్టారు అనంటే, ఎవరు తెచ్చారు అనంటే వచ్చే సమాధానం అదే గ్రామంలో నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కూడా కనిపిస్తూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ రాకమునుపు మీ బిడ్డ వచ్చిన తర్వాత పాలనలో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది ప్రతి గ్రామంలోనూ ఓ లంచాలు లేని, ఓ వివక్ష లేని పాలన ఇస్తా ఉన్నా మీ జగన్ మార్కు, మీ వైఎస్ఆర్సీపీ మార్కు పాలన అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా. మరి ఈ చంద్రబాబు మార్కు ఏముందని అడుగుతా ఉన్నాను. చంద్రబాబు మార్కు ఏముందయ్యా అని అడుగుతా ఉన్నాను. చెప్పవయ్యా బాబు, సమాధానం చెప్పవయ్యా బాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా.